హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలాద్వీపంలో జాబిల్లి 15వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. గుహలో ఉన్న ఆదిత్య, జయసింహ బంగారు కడియం ద్వారా అక్కడి నుండి తప్పించుకోవాలనుకుని కళ్ళు మూసుకున్నారు. గుహ బయట పెద్దగా అరుపులు వినబడడంతో ఇద్దరూ గుహ నుండి బయటకు వచ్చి చూశారు. అక్కడ దొంగలు పెద్దగా అరుస్తూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఇద్దరూ ఆశ్చర్యంతో తల పైకెత్తి చూశారు. గుమ్మడికాయ ఆకారంలో ఉన్న విత్తనం ఆ దీవిపైన గిరికీలు కొడుతోంది. అది క్రింద పడకుండా మధ్యలో తిరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొంతసేపటికి అది వేగంగా కిందికి దిగి అందరి ముందు భూమి మీద పడింది. మరుక్షణం అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడి ఆ విత్తనం భూమి అడుగుకు వేగంగా వెళ్లిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న మన్ను విచిత్రంగా గోతిలో పడి భూమి చదునుగా అయింది. భూమిలో పడిన విత్తనం ఏమైందా అని అందరూ చూస్తూ ఉండగా భూమిలో నుండి ఒక మొక్క బయటికి వచ్చింది. క్షణంలో ఆ మొక్క పెద్ద చెట్టుగా మారింది. ఆ చెట్టుకు బంగారు రంగు గల కాయలు విపరీతంగా కాచాయి. అది గమనించిన దొంగలలో ఒకడు, దొరా, ఇది బంగారం కాచే చెట్టులా ఉంది. మనం ఎన్ని రోజులు కష్టపడి దోచిన బంగారానికి రెట్టింపు కాయలు ఇప్పుడే కాసింది. ఇంకా రోజు ఇలా కాయలు కాస్తూ ఉంటే మనం దొంగతనానికి అసలు వెళ్ళనవసరం లేదు అన్నాడు. దొంగల నాయకుడు ఆశ్చర్యంతో, ఇవి నిజంగా బంగారు కాయలా అని అడిగాడు. అవును దొరా, చూస్తుంటే తెలవడం లేదా, చీకట్లో ఎలా మెరిసిపోతున్నాయో అన్నాడు. అలా అయితే ముందు చెట్టు మీదకి ఎక్కి 2 కాయలు కోసుకునిరా, అది బంగారమో కాదో తెలుస్తుంది అన్నాడు నాయకుడు. సరే దొరా అంటూ ఆ దొంగ గబగబా చెట్టు మీదకి ఎక్కి కాయలను చేరుకున్నాడు. మరుక్షణం చెట్టు పైకి పెరగసాగింది. దాంతోపాటు బంగారు కాయలు పైకి వెళ్లిపోయాయి. వాడు ఇంకా పైకి ఎక్కాడు. ఆ చెట్టు మళ్లీ పైకి పెరిగింది. వాడు ఎంత పైకి ఎగబ్రాకినా ఆ కాయలను అందుకోలేకపోయాడు. అక్కడి నుండి కిందికి చూశాడు. అతనికి తన వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు. చెట్టు ఎన్నో వేల అడుగులు పైకి పెరిగిపోవడం వలన కింద ఉన్న అతని మిత్రులు కనపడలేదు. ఎంతసేపటికి చెట్టు ఎక్కిన వాడు కిందికి రాకపోయేసరికి నాయకుడు మరో ఇద్దరిని పైకి వెళ్లి చూసి రమ్మన్నాడు. ఎంత సమయం గడిచినా పైకి ఎక్కిన వాళ్ళు కిందికి రాలేదు. నాయకుడు ఆశ్చర్యపోయాడు. వేరే వాళ్ళని పైకి ఎక్కమని చెప్పడానికి తన అనుచరుల వైపు తిరిగాడు. అందరూ భయంతో వెనక్కి అడుగులు వేశారు. నాయకుడు ఆశ్చర్యంతో, ఇది విచిత్ర చెట్టులా ఉంది. మనల్ని బంగారు కాయలతో ఆశపెట్టి చెట్టు మీదకి రప్పించుకొని చంపుతున్నదా? దీని అంతు చూద్దాం అంటూ ఆదిత్య వైపు తిరిగి, మీరిద్దరూ ఆరితేరిన వీరులు కదా, మీరు చెట్టు మీదకి ఎక్కి మా వాళ్ల సంగతి చూసిరండి అన్నాడు. జయసింహ కోపంతో, మేము నీ బానిసలం కాము, నువ్వు చెప్పిన పని చేయడానికి. నీ వాళ్ళు కావాలంటే నువ్వు చెట్టు మీదకి ఎక్కు, నువ్వు నాయకుడివి కదా అన్నాడు. నా సంగతి నీకు అనవసరం, మీరు నా మాట విని తీరాలి. మీ వద్ద శక్తివంతమైన కడియం ఉంది కదా, మీకు ఏ ఆపద రాదు అన్నాడు నాయకుడు. అప్పుడు ఆదిత్య, నాయక, నీ మాట మేము వింటాం. చెట్టు మీద ఎక్కిన నీ మనుషులను క్షేమంగా కిందికి తీసుకువస్తాం. కానీ ఆ తర్వాత మమ్మల్ని జ్వాలాద్వీపానికి పంపే ఏర్పాటు చేయాలి. ఇందులకు సమ్మతమైతే ఇప్పుడే చెట్టు మీదకి ఎక్కుతాము అన్నాడు. నాయకుడు ఆలోచించకుండా సరేనన్నాడు. అంతలో జయసింహ, ఆదిత్య, వీడు మాట మీద నిలవడు, అందువలన మనం చెట్టు మీదకి ఎక్కడం నాకు ఇష్టం లేదు అని అంటుండగా, ఆదిత్య, నాకు తెలుసు, కానీ మనం ప్రయత్నించి చూడడంలో నష్టం లేదు. ఒకవేళ వాడు మనసు మారి జ్వాలాద్వీపానికి పంపితే మన కష్టాలన్నీ తీరతాయి అనుకుందాం, రా అంటూ జయసింహతో కలిసి చెట్టు మీదకి ఎక్కాడు. కొంత పైకి ఎక్కిన తర్వాత ఆదిత్య బంగారు కడియాన్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని, ఈ చెట్టు మీదకి ఎక్కిన వాళ్ళు కిందికి వచ్చేలా చెయ్యి అన్నాడు. అంతవరకు చెట్టు మీదకి ఎక్కిన దొంగలను గట్టిగా పట్టుకున్న చెట్టు మెల్లగా వదిలింది. మరుక్షణం వాళ్ళు కిందికి దిగారు. వారితో పాటు ఆదిత్య, జయసింహ కిందికి దిగి, నాయక, నువ్వు చెప్పినట్లు నీ వాళ్లను కిందికి తీసుకువచ్చాం. మమ్మల్ని ఎప్పుడు జ్వాలాద్వీపానికి పంపుతావు అన్నాడు. నాయకుడు ఏదో అంటుండగా చెట్టు నుండి కిందికి వచ్చిన వాళ్ళు, దొరా, వీళ్ళు మమ్మల్ని కాపాడి తీసుకురాలేదు, అంతా అబద్ధం. మేము పైకి ఎక్కిన తర్వాత చెట్టు మమ్మల్ని గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత అదే వదిలేసింది. అందువలన మేము కిందికి దిగి వచ్చాం. వీరి మాటలను నమ్మవద్దు అన్నారు. నాయకుడు కోపంతో, నన్నే మోసం చేస్తారా?
మిమ్మల్ని ఎక్కడికి పంపను. మీరు నా బందీలుగా జీవితకాలం ఇక్కడే గుహలో ఉండిపోవాలి అన్నాడు. జయసింహ కోపంతో, మీ వాళ్ళని గట్టిగా పట్టుకున్న చెట్టు ఎలా వదిలింది? మా కడియం మహిమ వలన వదిలింది అన్న సంగతి మీకు తెలియడం లేదు అన్నాడు. నాయకుడు కోపంతో, ఎక్కువగా మాట్లాడకు, మర్యాదగా గుహలోకి వెళ్ళండి. ఇకపై మీరు గుహ నుండి అస్సలు బయటికి రాకూడదు అని అరిచాడు. ఆదిత్య జయసింహతో గుహలోపలికి నడిచాడు. ఆ తర్వాత నాయకుడు ఇద్దరినీ పిలిచి, మీరు రాత్రింబవళ్ళు ఈ గుహకి కాపలా ఉండండి. వాళ్ళు బయటికి రాకుండా లోపలే ఉండిపోవాలి అని వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్ళిన తర్వాత జయసింహ కోపంతో, నేను అప్పుడే చెప్పాను గదా, వాడు మాట మీద నిలబడ్డని. ఇప్పుడు చూడు, మనల్ని బానిసలుగా మార్చాడు. అనవసరంగా వీడి కొరకు బంగారు కడియం శక్తిని వృధా చేసుకున్నాం అన్నాడు. ఆదిత్య ఏదో చెబుతున్నంతలో వారి ముందు బంగారు కడియం ఇచ్చిన అస్థిపంజరం నిలిచి, ఎంతో శక్తివంతమైన బంగారు కడియం మీకు ఇచ్చి మీ కొరకు మంచి కోరికలు కోరమని చెప్పాను. కానీ మీరు ఆ దొంగల కొరకు దాని శక్తిని వృధా పరిచారు. అందువలన నా బంగారు కడియం తీసుకువెళ్తున్నాను అన్నది. ఆదిత్య విచారంతో, మమ్మల్ని క్షమించు. ఆ దొంగల నుండి తప్పించుకోవడానికి దాన్ని ఉపయోగించాం. ఇకపై మా కొరకు మాత్రమే ఉపయోగిస్తాం అన్నాడు. నేను మీ వద్దకు వచ్చింది బంగారు కడియాన్ని తీసుకోవడానికి, మీ మాటలు వినడానికి కాదు. మీరు అడగకుండా మీకు కానుకగా ఇచ్చాను. ఇప్పుడు దాన్ని తీసుకోవడానికి మిమ్మల్ని అడగనవసరం లేదు అంటూ అస్థిపంజరం ఆదిత్య చేతి మీదున్న కడియాన్ని పట్టుకుంది. జయసింహ చేతులు జోడించి, ఈ బంగారు కడియాన్ని నమ్ముకొని ఈ గుహలో ధైర్యంగా ఉన్నాం. ఈ దొంగల నుండి మేము తప్పించుకోవాలి. నువ్వు దీన్ని తీసుకుపోయే ముందు ఆఖరిగా మా కోరికను తీర్చు, అది చాలు అనడంతో అస్థిపంజరం, సరే, త్వరగా చెప్పండి అన్నది. మేము రాజకార్యంపై జ్వాలాద్వీపం వెళ్ళాలి. ఇప్పుడు అనవసరంగా ఈ దొంగల వద్ద బందీలుగా గుహలో ఉన్నాం. అందువలన మేము వెంటనే ఈ గుహ నుండి జ్వాలాద్వీపానికి వెళ్ళాలి. ఆ సహాయం చెయ్యి అన్నాడు జయసింహ. సరే, మీ కోరిక నెరవేరుస్తాను. కానీ ఈ బంగారు కడియాన్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోతాను. ఈ రోజు మీరు నిద్రపోకుండా ఉండండి. అర్ధరాత్రి ఈ గుహలో ఒక వెలుగు పడుతుంది. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ కోరికని కోరండి, తప్పక నెరవేరుతుంది అంటూ అస్థిపంజరం ఆదిత్య చేతులని బంగారు కడియం తీసుకొని మాయమైంది. అప్పుడు గుహ బయట కాపలా ఉన్న ఇద్దరు వీళ్ల వద్దకు వచ్చి, మీరిద్దరూ ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ గుహలో మీరు కాక ఎవరో ఉన్నారు. మర్యాదగా నిజం చెప్పండి. ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అన్నారు. ఈ చీకట్లో మాకు సహాయం చేయడానికి ఎవరు వస్తారు? మేమిద్దరం మాట్లాడడం విని మీరు పొరపాటు పడుతున్నారు. మీకు అనుమానం ఉంటే లోపల వెతకండి అన్నాడు జయసింహ. ఆ ఇద్దరు అనుమానంతో గుహ లోపలంతా వెతికి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడే కూర్చొని ఆ వెలుగు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. అర్ధరాత్రి అయ్యింది. ఇద్దరికీ నిద్ర ముంచుకు వస్తున్న కళ్ళు తెరుచుకొని చూడసాగారు. ఉన్నట్టుండి గుహ పైభాగంలో చిన్న రంధ్రం ఏర్పడి ఆ రంధ్రం ద్వారా వెలుగు లోపలికి వచ్చి వీరి ముందు పడింది. కొన్ని క్షణాలకంతా ఆ గుహ అంతా వెలుగుతో నిండిపోయింది. ఆ తర్వాత ఇద్దరు తమ కోరికను కోరాలని కళ్ళు మూసుకున్నారు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.